టీడీపీ ప్లస్ జనసేన. టీడీపీ జనసేన ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని జగన్ ఒక రోడ్డు లేదు, 3 క్యాపిటల్స్ అన్నాడు, ఇప్పుడు దాకా రాలేదు. ఇంకా చాలా చెప్పాడు, ఏమీ ఇవ్వలేదు. జాబ్స్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఎలా వేస్తారనుకుంటున్నారు ఓటు? మా ఊరు రండి, మొత్తం రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. రైతులకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకు వేస్తారు ఓటు? మేము వెయ్యి అంటే 5 years లో ఉద్యోగ అవకాశాలు బాగానే కల్పించారు. ఎక్కడ కల్పించారండి? ఏదో వాలంటీర్ జాబా, 5,000 రూపాయల జాబ్లా? ఎవరికి ఇస్తాడు అది? ఎవరికి ఇవ్వాలి? మేము అందుకనే వేస్తాం, టీడీపీకి జనసేనకి వేస్తాం. అంటే టీడీపీ జై జనసేన. అంటే అన్న ఇప్పుడు జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు ప్రతి సభలో. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళాయి అంటున్నారు. కామెడీ చేస్తున్నారన్న, కామెడీ 20 కన్నా ఎక్కువ రావు. 20 కన్నా ఎక్కువ రావు. సో ఇప్పుడు జనసేన వైసీపీ, జనసేన టీడీపీ కొత్తతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి విషయం అది. సో ఏమన్నా మనకి ఏమన్నా కావాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇప్పిస్తారు. టీడీపీ ఏమన్నా తప్పు చేస్తుంటే ఆయన మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఈయన విజన్ చాలా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. ఆయన మొత్తం దోచుకోవడానికి ఉంటుంది అంతే. అంటే ఈ 5 years లో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు? ఏ మేర డెవలప్మెంట్ అయింది? జెండాలన్నా ఎక్కడ పడితే అక్కడ జెండాలు ఉంటాయి, ఆయన పెయింటింగ్స్ ఉంటాయి అంతే. అన్ని కనీసం ఇవి కూడా లేవు, శంకుస్థాపన కూడా లేవు. అంటే పెయింటింగ్, ఓన్లీ పెయింటింగ్స్ అవే ఉన్నాయి. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు కదా, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. నేనే వేస్తా ఓటు, మీరే వేస్తారా? జనసేనకే వేస్తా ఓటు. సో ఇప్పుడు జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో, ఇంకా ఏమైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మొన్న ఇచ్చిన మొత్తం అన్ని హామీలు మొత్తం నెరవేరుస్తారు ఆల్మోస్ట్, నాకు తెలుసు. అంటే ఇప్పుడు 2047 విజన్ తో వస్తుంది కదా ఈ 2 పార్టీలు. మరి నిజంగా హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతారని నమ్ముతున్నారా? హైదరాబాద్ మాదిరిగా అవుతుందని నేను అనుకోలేదు, కానీ ఫ్యూచర్ లో అవుతుంది టీడీపీ వస్తే కనుక. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారండి? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మీది? మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి విజయవాడ. ఓకే బ్రో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కొన్ని రోజుల్లో, మరి ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి అయితే కొత్తతనం వస్తుందని చెప్పేసి, లైక్ పవన్ కళ్యాణ్ టీడీపీ పరిపాలనలో వీళ్ళు వస్తుందని అనుకుంటున్నాను. కొత్తదనం కోరుకుంటున్నారు ప్రజలందరూ, వాళ్ళతో పాటు నేను కోరుకుంటున్నాను. మీరేమో అలా అంటున్నారు, జగన్ గారు సభల్లో చూసే సిద్ధం ఈసారి వన్ సైడ్ అంటున్నారు కదా, ఏమంటారు దాని గురించి? ఇప్పుడు అసెంబ్లీలో ఏంటి బహిరంగ ప్రదర్శనలు కూడా 100 మాటలు అంటామండి, కానీ జనాల్లోకి వచ్చేటప్పుడు రిజల్ట్ కనబడకపోతే ఎవరైనా ఎలక్షన్ టైంలో పక్క జరగాల్సిందే కదా. డెవలప్మెంట్లో ఎక్కడైనా వెనకబడిపోతే తప్పకుండా ప్రజలు మొత్తం పక్కన జరిపేస్తారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఈసారి తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఎందుకుండదు? పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్స్ ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి లెక్క ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళందరికీ ఒక లెక్క ఉంటుంది. ఓకే, సో డెఫినెట్గా ఈసారి ఏంటంటే ఆ తిక్క ఏం చేస్తుందంటే డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నారు. సో ఆ ప్రేమ, అభిమానం. 10 సంవత్సరాలు వర్క్ చేయలేదు. జనసేన ఎప్పుడైతే టీడీపీతో కలిసి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ 3 పెళ్లి అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకోవచ్చని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. జనసేన ఎప్పుడైతే టీడీపీతో కలిసిందో ప్యాకేజ్ స్టార్ అలాగే 3 పెళ్లిల గురించి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు. దాని గురించి ఏమంటారండి? అది మలయాళంలో చెప్పగలుగుతామండి. కమింగ్ టు ద పొలిటికల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తను జనాలకు మంచి చేయాలని రాజకీయంలోకి వచ్చారు. సో అతనిలో తప్పేం లేదు, తను అవకాశం ఇస్తే తను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న? అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ఇద్దరికి తేడా ఏం లేదు. ఇతను మొత్తము ఇందులో గ్రాడ్యుయేషన్ చేశారు, ఇంకొకరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సో లాస్ట్ టైం వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతున్నారు? ఈసారి అంటే చూడాలి, మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందని. కొత్తదనమే కోరుకుంటారని నా అవకాశం. టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసి మరి ఎలాంటి అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? తప్పకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక, ఎటువంటి డెవలప్మెంట్ లేక, జనసేన పార్టీ వచ్చాక రోలింగ్ గవర్నమెంట్కి వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ లేక బాగా ప్రజల్లో కూడా ఏంటంటే అలసిపోయిన ఫేసెస్ కనబడుతున్నాయి, అంటే అలసిపోయిన స్వభావం కనబడుతుంది. సో కొత్తదనాన్ని ఎందుకు కోరుకోరు? తప్పకుండా కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. జగన్ గారు 175 అంటున్నారు కదా.
అంటున్నారు కానీ చూడాలి. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారన్న? నాకు తెలిసే ఈసారి అయితే టీడీపీ తరఫు నుంచి జనసేన కంబైన్డ్గా లైక్ ఏమంటారు అంటే టీడీపీ చంద్రబాబు గారును నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తరఫు నుంచి